పండగలు వచ్చిందంటే చాలు పట్నం సగం ఖాళీ అవుతుంది, పల్లెలు కలకలలాడుతుంటాయి. ఇక సంక్రాంతి అంటే ఆంధ్రాల సంబరాలు చిన్న సన్నగుండయి. అందుకే ఏపీ సీఎం చంద్రబాబు సార్ కూడా ప్రతి ఏడు ఇంటోళ్లతోటి కలిసిపోయి సంక్రాంతి సంబరాలను సొంతూరు నారావారిపల్లినే చేసుకుంటాడు. మరి ఏడు అక్కడ సంబరాలు ఎట్లున్నాయో మనం కూడా నజరేద్దాం పాండ్రి. సీఎం చంద్రబాబు సొంతూరు తిరుపతి జిల్లా నారావారిపల్లెల సంక్రాంతి సంబురాలు మస్తు సందడిగా సాగుతున్నాయి. సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు నారావారిపల్లెకొచ్చిన నారా నందమూరి కుటుంబాలు 4 రోజుల దాకా అక్కడనే ఉండి ఎంజాయ్ చేయబోతున్నారు. ఇగియాల మొదగాలు ఊరోళ్ళందరినీ సీఎం దంపతులు ప్రేమగా వలకరిచ్చారు. అటెన్క చంద్రబాబు ఇంటామె నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, పిల్లలకు ఆటల పోటీలు పెట్టిర్రు. ఈ పోటీలలో గెలిచినోళ్లకు సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి బహుమతులు కూడా ఇచ్చారు. నారా లోకేష్ కొడుకు దేవాంశ్, బాలకృష్ణ రెండో బిడ్డ తేజస్విని కొడుకు కూడా ఆ ఊరి పిల్లలతోటి కలిసి ఆటల పోటీలలో పాల్గొన్నారు. నారా దేవాంశ్ చెంచా గోలీ పరుగు పందెంలో మంచిగానే పరుగులు పెట్టిండు గాని పాపం గోనె సంచిలో నిలుసుండి నడవాలంటే మాత్రం అస్సలకే నడవరాలే, మస్తు తనుకులాడిండు. మొత్తానికైతే ఆడ ఏర్పాటు చేసిన ఈ పోటీల్లో కరాటే, కుర్చీ పరుగు, ఒంటికాలతోటి నడుసుడు, ఉరికిపోయి బాలందుకునుడు, ఇట్లా చిన్నప్పటి ఆటలన్నీ ఆడిపిచ్చిర్రు. ఇక పండుగ కోసం పోయినందుకు పండుగ సంబురాలనే మునిగి తేలకుండా ఆడ అభివృద్ధి పనులు కూడా చాలు చేసిండు. నారావారిపల్లెలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రము, 33/11 kV సెమీ ఇండోర్ సబ్స్టేషన్ షాల్ చేసిండు. అట్లనే కొన్ని రోడ్లను ఓపెనింగ్ చేసిండు. ఇంకొన్ని ప్రాజెక్టులకు శంకుబండేసిండు. ఇక ఆడికేంచి వర్చువల్ గా తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో సెంట్రలైజ్డ్ అడ్వాన్స్ పరిశోధన ల్యాబ్ ని షాల్ చేసిండు సీఎం చంద్రబాబు. అట్లనే మిల్లెట్లతో తయారు చేసిన టిఫిన్ స్టాళ్లను కూడా ఓపెనింగ్ చేసి అవిటిని టేస్ట్ చేసిండు. ఇక చేతి వృత్తులతోటి తయారైన వాటిని కూడా పరిశీలించిండు. మొత్తానికైతే పుట్టిన ఊరు రుణం తీర్చుకొని స్వర్ణ నారావారిపల్లెగా మారవాలని సీఎం చంద్రబాబు సారు బగ్గనే కష్టపడుతున్నాడు. మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ ఎక్కడుంటే అక్కడ జోష్ మామూలుగా ఉండదోలా. సారు అడుగు పెట్టిందంటే చాలు ఆ ఏరియాకు మొత్తం కాలొచ్చినట్టే అవుతుంది. ఇక సంక్రాంతి ఆల కాబట్టి ఇప్పటికే మల్లారెడ్డి సారు ఏడికి పోతే ఆడ ముగ్గులేసుకుంటా, పతంగులు ఎగిరించుకుంటా మస్తు హుషారు తెప్పిస్తున్నాడు. అట్లా ఇయాల గీడ ఏం చేసిండ్రో చూడుండ్రి. డీజేటీలు పాట వచ్చిందంటే చాలు మన మల్లన్నకు కాలు నిల్వది. ఓ 2 స్టెప్పులన్న వేయకుంటే మనసులో పట్టది కావచ్చు. ఓ దిక్కు పిల్లలకు పతంగులు వంచుకుంటా మరి ఇట్లా డాన్సులు చేసిండు. పట్నం బోయిన్పల్లిలో జరిగిన సంక్రాంతి సంబరాల మాజీ మంత్రి మల్లారెడ్డి సారు వాల్గొని ముందుగాల పిల్లలకు పతంగులు వంచిండు. అటెంకా పందెం కోడిని పట్టుకొని ఎట్లా అంటున్నాడు చూడుండ్రి. ఇసొంటి కాడికొత్తనైతే నేను ఎమ్మెల్యేను అన్న ముచ్చట కూడా మర్చిపోయి మరి ఎంజాయ్ చేస్తుంటాడు. ఇక కోళ్ల పొట్లాటల సంబరం అయిపోయినాక ఇంకేం చేసిండో చూడండి. మల్లారెడ్డి సారును చూడంగానే ఆ గంగిరెద్దు అట్లా ఆడేటాలకు జేబుల చెయ్యి పెట్టి ఓ 500 రూపాయలు నోటు తీసిచ్చిండు. ఇక ఆడికెంచి పోయి సంక్రాంతి అంటే పతంగులేనాయే, గందుకే ఆ వీటిని సుతం ఓ పట్టు పట్టిండు. కండ్లకు 4 అద్దాలు పెట్టుకొని మస్తు హుషారు మీదనే ఉన్నాడు. ఇక మల్లన్నను చూస్తుంటే చిన్నప్పుడు బాగానే ఎగిరేసినట్టు అనిపిస్తున్నది పతంగులు. ఇప్పుడు మల్లో పారి ఆనాటి రోజులు యాదికి తెచ్చుకున్నట్టున్నాడు. మరిగా మల్లారెడ్డి సారు హాజరుపడి పండుగ జోష్ను మస్తు పెంచిండు కాబట్టి ఏమన్నా చెప్తాడో అడగాలి కదా. మల్లారెడ్డి సారు ఏమన్నా చెప్తారా మరి ఈ సందర్భంగా? మార్చి 19th గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ డే. చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలు చేద్దామని చూస్తున్నా. క్రికెట్ మ్యాచ్లు కానీ, బ్రహ్మోత్సవాలు మాదిరిగా మాత్రం మన ఆడబిడ్డలకు కానీ అంత ఒక పండుగ వాతావరణం, ఒక యాగం చేసి పర్ఫెక్ట్గా అందరికీ యువకులకు కానీ క్రికెట్ మ్యాచ్, అమ్మాయిలకు క్రికెట్ అన్ని ఏదంటే అది 50 years గోల్డెన్ మ్యారేజ్ కదా, బ్రహ్మాండంగా చేద్దామని చూస్తున్నాం. ఏహెప్పో ఉత్తప్పుడే మల్లారెడ్డి సార్ ఊపు మామూలుగుండది. అసొంటిది గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ డే చిన్నగుంటదా? మల్లారెడ్డి సారు మాటల్లో చెప్పిన దానికంటే ఎక్కువ గొప్పగానే చేస్తాడు కావచ్చు. చూడాలే మరి అప్పుడు ఏ తిరుగుంటదో జోషు. కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న అప్పట్లో పువ్వు పార్టీ పెబ్బగా ఉన్నప్పుడు అధికార పార్టీలకు సుక్కలు చూపెడుతుండే, రాజకీయాలతోని ప్రత్యర్థులకు శంతలు పట్టించేటోడు. అప్పట్లో మస్తు కడక్కుండే, రాజకీయాలు తప్ప ఇంకో ధ్యాసనే లేకుండే, రాజకీయాలకు తప్ప అన్నిటికీ దూరం ఉంటుండే. రెండో తాప గెలిచిన కానుంచి మస్తు మారిపోయిండోలా. మొన్నట్లా సైకిళ్లు వంచి సైకిల్ దొక్కి కానొచ్చిండా. ఇక ఇప్పుడు గీడ తోపు క్రికెటర్ లెక్క మారిండు. ఫ్యాన్స్ సంబరపడేటట్టు జోర్దార్ షాట్లతోటి మైమర్పించిండు.
ఆగో అన్నేంది ఏలు లేవడుతున్నాడు. ఓ అన్నా నిన్ను అవుట్ చేసేటోళ్ళు ఉన్నారా అనే ఈ గ్రౌండ్లా? ఓ కెమెరా అన్నా జరంత పైలమే. సంజయ్ అన్న నీ దిక్కే సూటి పెట్టిండు. ఆయనతో తలిగానంటే కెమెరా పచ్చలు వాత్తది. గీ బాలు మిస్ అయి బచాయించిండ్రు గాని తలిగితే గ్రౌండ్ అవతల పడేదే. గీ బాల్ దొరకుడు కష్టమే పోన్రి. అట్లుంటది మరి సంజయ్ అన్న కొడితే. హన్మకొండ జిల్లాలో అయితున్న కొత్తకొండ జాతరకు ఉస్నాబాద్ మీదకెంచి పోతున్నాడట బండి సంజయ్ సారు. ఉస్నాబాద్ దిక్కు మర్రి క్రాస్ రోడ్ కాడికి రాగానే యూత్ పోరలు క్రికెట్ టోర్నమెంట్ పెట్టి ఆటలాడుకుంటా కానొచ్చిండ్రట. ఇక ఇంతమంది జమైన కాడికి మనం పోకుంటే ఎట్లా అని ఎంబటే బండి ఆపిండు బండి సంజయ్ అన్న. కారు దిగి గ్రౌండ్ లకు పోయేది ఓంగనే శాలువలు కప్పి ఎదుర్కొన్నారు. కూసుండబెట్టి నిమ్మలం చేసిర్రు. అటెంక ఆటగాళ్లతోని పరిచయం పెంచుకొని గ్రౌండ్ లో బ్యాట్ తోని దిగిండు. బంతులను బార్డర్ అవతలికి వంపుకుంటా బౌలర్లకు సుక్కలు చూపెట్టిండు. ఇక అన్న షాట్లు కొడుతుంటే ఆట చూసేతందుకు వచ్చినోళ్లు సప్పట్లు కొట్టుకుంటా అన్నని ఎంకరేజ్ చేసిండ్రు. క్రికెట్ మ్యాచ్ కత్తే అన్న డ్రెస్సింగ్ స్టైల్ మార్చు కావచ్చు గాని గుడి కార్యానికి పోతున్నాడు కాబట్టి ఖద్దరు బట్టల మీదనే టాలెంట్ చూపెట్టిండు. స్టేడియం కావాలని ఎవరు అడగనట్టున్నారు గాని ఆటల దౌడం పెట్టుకోకుండా మంచిగా కలిసిమెలిసి ఆడుకుంటారని సుద్దులు చెప్పి అచ్చిన తవ్వల్నే కొత్తకొండ వీరన్న దర్శనానికి గదిలిండు. డైలాగులతోని ప్రత్యర్థులను గడగడలాడిస్తాడని అనుకున్నాం గాని అన్నలోపట ఈ టాలెంట్ కూడా ఉందా అని మస్తు మంది కమలం పార్టీ ఫ్యాన్స్ మస్తు పర్షాన్ కాబట్టిండ్రు. పబ్లిక్ 2-3 వద్దుల సంధి బాణం మంచిగా లేదని సెలవు పెట్టిన మా ముసలి మోతవారి రాముల తాత ఇవాళ ఏం వార్త తీసుకొస్తాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? ఎట్లా చేద్దు ఏమి చేద్దు సంక్రాంతి పండుగకు బెల్లప్పాలు, ఎట్లా చేద్దు ఏమని చేద్దు సంక్రాంతి పండుగ ఖర్చులాను. అప్పన్న బుట్టకపాయే చేతిలో చిల్లి గవ్వలేదాయే, ఎట్లా చేద్దు ఏమి చేద్దు సంక్రాంతి పండుగ కట్టాలను. అగ్గో ఏమైందే తాత దీర్ఘాలు తీసుకుంటా పాటలు పాడుతున్నావు? పండుగ ఖర్చులకు పైసలు లేవానే? ఏ నుంచెలుంటాయి? మొన్న పండించిన వరి పంటకు సర్కారు ఏతాన్న బోనస్ పైసలు ఇంతవరకు పన్నే లేదు. యాసంగి పంటకు ఏతామన్న పంట సాయం రైతు భరోసా పత్తకే లేదు. ఇక ఎట్లా తీయాలే సంక్రాంతి పండుగను? జేబులున్న పైసలన్నీ పంట పెట్టుబడులకే అయిపోయాయి, చేతిలో చిల్లి గవ్వ లేదా. ఎట్లా అంత సునరుగా ఎవరు ఎట్లెళ్ళ తీయాలంటే నడుతాదే. పువ్వు పెట్టే కాడ పత్రం పెట్టేనే ఇళ్ళ తీయాలి. ఏడాదికి ఓసారి వచ్చే పండుగ అప్పో సప్పో చేసైనా ఇళ్ళ తీసుకోవాలి కాదే. ప్రతి ఏడు గట్టనే అవుతున్నదే తల్లి. ఓ పంట అందం లేదా, ఓ శాత అందం లేదా. కొనబోతే కొరివి అమ్మబోతే అడివి అన్నట్టున్నది మా రైతుల పరిస్థితి. ఇక ఏమని పండుగ చేసుకోము, ఎట్లని ఇలా తీసుకోము పండుగలు. ఎప్పటి సిప్పాయి ఎనుగుల్ని అన్నట్టు నువ్వు ఎన్నడు నిమ్మలంగా ఉంచినావు మమ్మలా? వద్దంటే ఎవసమంటివి, అప్పుల పాలైతివి. గుడ్ల గుబ కండదానా నీకో ముచ్చట చెప్పనా అనే? ప్రాణం పోతుంది అని తెలిసినా కూడా సైనికుడు బార్డర్ల దేశం కోసం ఎట్లయితే కాపలా ఉంటాడో, నష్టం వస్తుందని తెలిసినా కూడా మా రైతులు వ్యవసాయం చేసుడు మానరు అన్నట్టు. అంటే ఏంటిది? వ్యవసాయం అనేది ఒక సాహసం, ఓ జూదం ఆట అసొంటిది. వచ్చేది తెలియదు, ఉన్నది వీకేది తెలియదు. అవును నువ్వు చెప్పింది కూడా నిజమేనే తాత. మీ రైతులకు ఎప్పటికుండే దుఃఖమేనాయే. అప్పు చేసానా నన్ను అప్పాలు చేసుకుందాం అనుకుంటే ఏదైనా పిరమేనా, నూనె పిరమేనా, పప్పులు పిరమేనా, కూరగాయలు పిరమేనా, బియ్యం పిరమేనా, పిరం పిరం పిరం. కొనబోతే కొడివి అమ్మబోతే అడివి అన్నట్టు ఏది ముట్టుకున్నా కూడా అగ్గాయి మండుతుంది. ఇక ఏం పండుగ చేసుకుంటాం? పిరం పండుగ ఇది. సరే సరే గాని నీ బిడ్డలు అదే మా మేనత్తలు వచ్చిందానే? మాగచ్చిర్రు. బిడ్డలు వస్తే ఎత్తనో ఉన్నదేదో లేనిదేదో కాలో గంజో పోసుకొని పండుగ ఎలా తీసుకుందాం అనుకున్నా. కానీ నా బిడ్డలు వెనక మర్ర వాళ్ళ తోకలు పట్టుకొని నా అల్లుళ్ళు కూడా వచ్చిర్రు. ఇక వచ్చుకుని వెళ్తుందా? తాగేదందుకు సుక్క, తినేటందుకు ముక్క లేకుండా వెళ్తుందా? ఊకుంటారా వాళ్ళు? అరే నీ అవ్వ, ఏడాదికి ఒక్కసారి వచ్చే దండి పండుగ సంక్రాంతి పండుగ అన్నప్పుడు అల్లుళ్ళు రానే? నేను కాదంటలేనే కంతిరిదానా, ఇంటికత్తే వద్దాని ఎలగొడతానా అనే. కానీ వచ్చిన వాళ్ళు నేను ఇంట్లోన్నదేదో పెడితే తిని సపరేట్గా పోతే అయిపోతుంది. కానీ అట్లా అని ఎలా తీసుకునే తట్టున్నదా పరిస్థితి? కైలో గంజో పోసి వెళ్ళకూడదాం అనుకుంటే వాళ్ళు ఇంటికి పోయినాక నా బిడ్డలు ఏమని తిడతారో ఎరికేనా? ఇగో నీ అయ్యా పండుగ కానీ ఇంటికి వస్తే కనీసం తాగేదందుకు ఇంత సుక్క మందు పోసినాడే, తినేటందుకు ఇంత ముక్క కూరన పెట్టినాడే మీ లేకిడి బతుకులల్లా అని చెప్పేసి నా బిడ్డలను తిట్టరాని తిట్లు తిట్టుకుంటా వాడిపోసుకుంటారు. ఈ ఇజ్జత్ కన్నా కూడా వాళ్ళకి ఏదో ఇంత కైలో గంజ పోయి అన్నం వద్దా గవాతి కోసమే తండ్లాడతానా? సరే సరే తన్లాడకు. అంత లాభైతే నేను 1000 రూపాయలు డబ్బరాజన్నకు ఫోన్ పే కొడతా, పోయి తీసుకో. 1000 రూపాయలు? 1000 రూపాయలతోటి పండుగ ఖర్చులు అన్నీ ఎలా తీసుకోవాలి నానే? అక్కర్దానా?
అయితే అంతే మరి ఏం చేస్తాం ఇక చంద్రునికో నూలు పోగా అన్నట్టు నువ్వు ఇచ్చే 1000 రూపాయలతోటి ఎట్లనో తిరిగి ఎలా తీసుకోవాలి కానీ ఆ 1000 రూపాయలకు 2 నూనె పాకిస్తాను అత్తయ్య రావో కదా తనలాట సరే పంపించలేదో పంపి నీకు పుణ్యం ఉంటుంది కానీ ఇక మరి నువ్వేంది ఇంకా ఆయన తిప్పులాడుతున్నావు సంక్రాంతి పండుగకు వీళ్ళకి అత్తలేవా అనే నేనేడు వచ్చేటట్టున్నానే మన పల్లెల కంటే ఈడ పట్నంలోనే సంక్రాంతి పండుగ మంచిగా జరిగేటట్టున్నది అందుకే ఈయనే ఉంటాయి 7 సరే ఉండు పల్లెలల్లా ఒకప్పటి బతుకులు లేవు ఒకప్పటి మర్యాదలు కూడా లేవు ఏం పండుగలు అందం ఉన్నాయి ఏ దిక్కు లేనికి దేవుడే దిక్కు అన్నట్టు ఏడ బతకలేక పల్లెలలో బతుకుడు అవుతుంది ఏం బతుకు సలగుండా సరేగానే ఏంద్రా నీదేంది కథ అవుతుంది కలబడి చెప్పరాదు అప్పాలు చేసుకుంది అందుకే అప్పు పూర్తలేదురా నేను దండాడుతా అంటే నీకు కళ్ళు చెప్పి తీసుకొచ్చి పోయానా ఏ నుంచి తెచ్చిపోయా కళ్ళు రూపాయి లేక నేను వాణి విని బతిరాడుతున్న పండగ ఖర్చులు ఎట్లా తీసుకోవాలరా దేవుడా రావులా అని నీ బతుకులకైతే ఏతైతే కథ అన్నట్టు ఇక వీందో కథ అవును మా తాతయ్య పండుగ ఖర్చులకు నన్ను పైసలు బదలాడిగినరా సిన్న నీ కళ్ళే నుంచి తెచ్చి పోయిస్తాడు రా రోజు నేను పోయిస్తే తాగుతావా పండుగ వచ్చిందని చెప్పేసి నేను అడుగుతా బాగా ఫీల్ అవుతానే అంటే నువ్వు రోజు పోయిస్తావు అని పండుగ కోలిగా నేను పోయించాలని రూల్ అని ఉన్నదా అంటే వంతకు వంత అన్నట్టారా కాదా మరి అట్లా అయితే రేపటి సంధి నీ సోపతద్దు నువ్వద్దు నువ్వు నాకు పోయించుడు కూడా వద్దు అయిపోయింది అంతే నువ్వు ఇతలు వీకులే నువ్వు ఇతలు వీకు నీ అలుక తక్కువ అంటే రూల్ ఏమని ఉన్నదా ఆగు ముసలోడా రేపు పొద్దుగాల నువ్వు నాకు ఏం లేదని అడుగుతావు చూడు అప్పుడు చెప్తా నీ సంగతి ఇగో నేను నా కోనే అడుగుతాను కానీ పో అసలుకే ఎసరలేదు మోగడా అంటే పొయ్యి కింది కట్టెలు దేని అప్పెళ్ళమా అన్నట్టున్నది వీరి కథ అరే అప్పు పుడితేనే అప్పాలు చేస్తే అవి తీసుకొస్తేనే ఇంట్లోకి రావాలి ముసలోడా అని ముసలి నాకు వార్నింగ్ ఇచ్చి బయటికి వెళ్ళగొచ్చిందిరా నేను దాంట్లో ఆడతా వీరికి ఆట పొక్కవాలి కదా ఆగిపించేది అందుకాట ఏం లేదా అని అంటాను పిల్ల నీ కడమర్తలేదు చౌకే నేను పర్వీన్ గారి దగ్గర పోయాను 2-3 వేల రూపాయలు బాధలు అడకచ్చుకుంటా మరి వాడేమంటాడో ఏమో పోరాండ పోతా మా ముసలోని కథే కాదు చాలా మంది పరిస్థితి గిట్లనే ఉన్నది కానీ ఉన్నా లేకున్నా అప్పో సప్పో చేసి నలుగురితో నారాయణ లోకంతో లొటలొట అన్నట్టు ఏదో పండుగ వడ్డీకియాలని దండలాడుతున్నారు మరిగా పబ్లిక్ ఉంటే వైకుంఠం లేకుంటే ఊకుంటాం అని అనుకోకుండా ఉన్నంతల్నే మంచిగా సంబరంగా పండుగ చేసుకోండ్రి సంతోషంగా ఉండుండ్రి సరేనా సంక్రాంతి పండుగ అనగానే అందరికి ముందుగాల యాదికొచ్చేది ముగ్గులేనోలా పండుగ అన్ని రోజులు మహిళక్కలు మబ్బులు లేచి అందరికంటే మన ముగ్గే మంచిగుండాలని పోటీ పడి మరీ తీర్ల ముగ్గులేస్తుంటారు రథం ముగ్గులు హరిదాసుల బొమ్మలు పతంగుల చిత్రాలేసి సంస్కృతి సాంప్రదాయాలను కళ్ళకు కట్టినట్టు చూపెడుతుంటారు గట్లనే గీడ కొందరు మహిళక్కలు ముగ్గులైతే అధికార పచ్చ పొల్లు బగ్గుమంటున్నారు మరెందుకు కావచ్చునో మీరే చూడుండ్రి ఓష్ని వీళ్ళ ఇక్కుమతి సల్లగుండా వీళ్ళు ప్రతిపక్షపు రాజకీయ లీడర్లను మించిపోయిండ్రు కదా అధికార పక్షాన్ని ఆడుకున్నట్లా ప్రతిపక్ష పొల్లను మించిపోయిర్రు పోండ్రి తొవ్వల మీద బండ్లకు అడ్డం తిరిగి అసెంబ్లీల ప్లకార్డులు చేతుల పట్టి నల్లంగీలతోటి చట్టసభల్లో ఎంట్రీ ఇచ్చి అధికార పక్షాన్ని ఆడుకున్న ప్రతిపక్షపు లీడర్లనే ఇప్పటిదాకా చూసినాం కానీ పండుగ ముగ్గులతోటి అధికార పక్ష పొల్లను ఆడిపోసుకుంటున్నారు గీ మహిళా అక్కలు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం మూక్రాకే అనే ఊర్లా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తలేదని అక్కలు పండుగ ముగ్గులేసి గలమెత్తిండ్రు రైతు భరోసా గోవిందా మహిళలకు 2500 రూపాయలు గోవిందా తులం బంగారం గోవిందా 6 గ్యారంటీలు గోవిందా అనుకుంటా కుతికే కలిపిండ్రు ఇంటి ముంగట ముగ్గులు దిద్ది సర్కార్ను నిలదీసిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఒక్క హామీని కూడా పూర్తి చేయలేదు. మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తానని మోసపూరిత మాటలు చెప్పి ఇప్పటి వరకు ఆ హామీని కూడా పూర్తి చేయలేదు. రైతు బంధు రైతు భరోసా వేస్తానన్న ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ఆ హామీని కూడా నెరవేర్చలేదు. అందుకోసం మా ఆడకట్టులో ఉన్న మహిళలందరూ ఒక దగ్గరికి చేరి ఈ విధంగా భోగి పండుగ నాడు నిరసన తెలుపుతున్నాము. ఇన్నరా పబ్లిక్ సర్కార్ ఉద్దర హామీలిచ్చి గెలిచింది హామీలు అమలు మర్చిందని వాడకట్టోళ్లంతా పండుగ పూట నిరసన చేసిండ్రట. రాజకీయ లీడర్లు నిరసన చేసుడు సర్కారు మాటలతోని అడివెట్టి సుడివెట్టుడు కామన్ గని కామన్ పబ్లిక్ కూడా గలమెత్తేటాళ్లకు సర్కార్ ఏలువడి ఏం చేస్తున్నదని ఈ ముచ్చట తెలిసిన కామన్ పబ్లిక్ మస్తు గరానికి వస్తున్నారు. సంక్రాంతి పండుగకు అన్ని స్కూళ్లకు సెలవులు ఇచ్చిండ్రు. ఇక పిల్లగాళ్ళు కూడా పండగకు అమ్మమ్మల ఇంటికి నాయనమ్మల ఇంటికి పోయి అప్పాలు తినుకుంటా ఆడుకుంటా మస్తుగా ఎంజాయ్ కూడా చేస్తున్నారు. కానీ గీ బడిసారు మాత్రం పిల్లలకు బడి సెలవులు ఇచ్చినా వాళ్ళకు లోక జ్ఞానం తెలవాలని ఇగో గీ పని ముంగటేసుకున్నాడు. ఎవరికైతే వెళ్ళాలో వాళ్ళకి వెళ్ళాయా లేదా, రైస్ కిలో బియ్యం ఇస్తారు, విలేజ్లో ఇస్తున్నారా, రైస్ ఇస్తున్నారా,
అవన్నీ వెళ్తున్నాయా లేదా బెనిఫిషియరీకి, ఇవన్నీ మా ఆఫీస్ నుంచి మానిటర్ అవుతాయి అన్నట్టు. కరెక్ట్ బెనిఫిషియరీకి వెళ్తున్నాయా లేకపోతే కరప్షన్ జరిగి వేరే వాళ్ళు ఎవరైనా దొంగతనంగా వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయా అని మా దగ్గర నుంచి మానిటరింగ్ అవుతుంది. ఇక ముచ్చటేందో కొంతవరకు మీకు సమజయ్యే ఉంటది కదా నుల్లా. ఇగో ఈ పిల్లలందరినీ పండుగ సెలవులల్లా ఎంపీడీఓ ఆఫీస్ కు తీసుకుపోయి ఆ ఆఫీస్ నుంచి ప్రజలకు ఎసొంటి సేవలు అందిస్తారు, జనాలకు పాయిదా అయ్యే పనులు అక్కడి అధికారులు ఎట్లా చేస్తారనేది అక్కడి సార్లతోనే చెప్పిపించింది సారు. ఈ బడిసారు పేరు కాపుల విజయ్. ములుగు జిల్లా వెంకటాపురం మండలం మరికాలకొత్తూరు ప్రాథమిక పాఠశాలల పాఠాలు చెప్తాడు. అట్లాని పుస్తకాలున్న పాఠాలు మాత్రమే చెప్పుకోడు. ఇగో ఇట్లా బతుకు పాఠాలు కూడా చెప్తాడన్నట్టు. అట్లా ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్, ఫారెస్ట్ ఆఫీసు, పోస్ట్ ఆఫీసు, బ్యాంకు, ఏటీఎం, దవాఖానా, మెడికల్ షాపు, మీ సేవ ఇట్లా మండలంలో ఉన్న ఏ ఒక్క ఆఫీసును ఇడిచిపెట్టకుండా మొత్తానికి మొత్తం అన్ని తీవ్ర సర్కార్ ఆఫీసులను తిప్పి చూపెట్టింది సారు. పిల్లలందరినీ బ్యాంకుకు తీసుకుపోయి బ్యాంకుల ఖాతా ఎట్లా తీసుకోవాలి, దాంట్లో పైసలు ఎట్లేసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి, మన అకౌంట్లకెంచి వేరేటోళ్ళ అకౌంట్లకు పైసలు ఎట్లా పంపాలి, ఏం కథ అనే వివరాలన్నీ అర్థమయ్యేటట్టు చెప్పిండ్రు అక్కడి బ్యాంకు సాలరు. అట్లనే పోస్ట్ ఆఫీసుల పనితనం కూడా ఎట్లుంటది అనేది తెలిసేటట్టు పోస్ట్ ఆఫీసు సాలరుతోనే మాట్లాడిపిచ్చిండు. ఇక అట్లనే సబ్ స్టేషన్ కాడికి పోతే కరెంటు గురించి గిట్ల చెప్పిండ్రు. 33 కిలోవాట్ సప్లై ఇన్కమింగ్ వస్తుంది ట్రాన్స్ఫార్మర్ కు, దాని నుంచి బయటకు వచ్చేది 11 kV. అందుకోసం అని చెప్పి దీని మొత్తాన్ని మనం 33/11 kV సబ్ స్టేషన్ పిలుస్తాం. అసలుకు కరెంట్ ఎక్కడ తయారైతది, అట్లా తయారైన కరెంటు అక్కడి నుంచి సబ్ స్టేషన్ కి ఎట్లా వస్తది, ఆన్ నుంచి ఇళ్లకి ఎట్లా వస్తది, ఏం కథ అనే వివరాలన్నీ పిల్లలకు మంచిగా వివరించి చెప్పిండ్రు. ఇక ఈ పిల్లలను పోలీస్ స్టేషన్ కు తీసుకపోతే ఏం మాట్లాడిండ్రో చూడుండ్రి. ఐపీఎస్ కావాలంటే కూడా అన్ని సబ్జెక్టులు చదవాలి, ప్లస్ ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉండాలి. గేమ్స్ ఆడాలి, చదువుకోవాలి, రెండు కావాలి. ఓకేనా? ఐపీఎస్ అయినా వెరీ గుడ్. చూసిండ్రా, పెద్ద పెద్దోళ్ళకే పోలీసోళ్ళన్నా పోలీస్ స్టేషన్లన్నా మస్తు బొగులుంటది. అసొంటిది బుజ్జి చూసిండ్రా, గింత కూడా అనకకుంటా జనకకుంటా పోలీసార్నే ఐపీఎస్ కావాలంటే ఏం చదవాలని ఇట్లా అడుగుతున్నదో. ఇగో ఇట్లా చిన్నప్పటి నుంచే ప్రశ్నించే తత్వం పెరగాలన్నా, అన్ని విషయాల మీద అవగాహన రావాలన్నా పుస్తకాలున్న పాఠాలు చెప్పుడే కాదు, అప్పుడప్పుడు ఇట్లా ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ దింపితేనే వాళ్ళకు లోక జ్ఞానం తెలుస్తది, దునియాల ఎట్లా బతకాలనేది అర్థమైతది. కాబట్టి పిల్లలను బాయిల కప్పల లెక్క వెంచకుండ్రి, అన్నింటిని గురించి తెలిసేటట్టు చెయ్యిండ్రి. మరిగా ఈ బడిసారును మన జోర్దార్ తరపున కూడా తారీఫ్ చేసుకుంటా కడమ బల్ల సార్లు కూడా పిల్లలను ఇట్లా దింపాలని కోరుకుంటున్నాం. మా ఊర్లకెళ్ళి పెద్ద రోడ్డు పోయేటాలకు తొవ్వ ఎత్తు పెరిగి ఇండ్లన్నీ కిందికైనయోలా, కొన్ని జాగల్లా ఇంటికి మెట్లు పెట్టుకుని దిగే కాడికొచ్చింది కథ. మొన్నట్ల వానలు బగ్గబడితే తొవ్వ మీద నీళ్ళన్నీ ఇండ్లలోనే చేరినాయి. ఇండ్లలోకి వచ్చిన నీటిని ఎత్తిపోయలేక మస్తు తిప్పలు పడ్డారు జనాలు. వానలు బందయ్యేదాకా మస్తు గోసపడ్డారు. గా గోస మాకొద్దని గీడో కన్నా ఇంటిని గాలికి లేపే పని ముంగటేసుకున్నాడు. చూడుండ్రి ఇంటి ఎత్తు పెంచేటందుకు ఏం చేసిండో. కృషి ఉంటే మనుషులు ఋషులైతారో లేదో తెలియదు గాని కొంచెం గట్టిగా తిప్పలు పడితే ఇంటిని అమాంతం మీదికి లేపొచ్చని చూపెడుతున్నారు నిర్మల్ కాడుండే గీస్టీ నన్నోళ్ళు. జాకిలి పెట్టి లేపుకుంటా లోపలికి పోయిన ఇంటిని మీదికి లేపుతున్నారు. అన్నోళ్ళ ఇంటిని ఎన్నడో ఏళ్ల కింద కట్టిండ్రట, ఆ ఇల్లు ఇప్పుడు లోపలికైందట. వానలు బగ్గొచ్చినప్పుడు వరద నీళ్లు చేరి ఆగమైతున్నదట, ఇంట్లో ఉండకుండా అవుతున్నదట. ఇల్లేమో కొత్తగుండే, దాన్ని ఊలగొట్టి మల్లోటి కట్టాలంటే ఇవాళ రేపు లచ్చలు దాటి కోట్లు అవుతుండే. అన్ని పైసలు అయ్యేటట్టు లేవని అగ్వల ఇంటిని మీదికి లేపాలని ఆలోచన చేసిండ్రట. నిర్మల్ జిల్లా శాస్త్రీనగర్ అయితే ప్రతి వర్షాకాలము పెద్ద వర్షం పడ్డప్పుడల్లా మా ఇంట్లోకి భారీగా నీరు చేరి డ్రైనేజ్ నీళ్ళు మొత్తం ఇంట్లోకి వచ్చేసరికి అంటే మొత్తం ఎలక్ట్రానిక్ ఐటమ్స్, మన ఇన్వర్టరు, ఫ్రిడ్జ్ ఇలాంటి అన్నీ చెడిపోవడం జరుగుతుంది. ప్రతిసారి వర్షం పడ్డప్పుడల్లా పెద్ద వర్షం పడ్డప్పుడల్లా టెన్షన్కు మరి మేము ఏం చేయాలనేది మాకు తోచక ఈ హర్యానా వాళ్ళది బృందము నంబర్ దొరికింది. వాళ్ళు జాగ్ సిస్టమ్ తోటి ఇల్లు లేపుతారని చెప్పి తెలిసింది. ముందుగాల పిల్లర్లకు దాకకుండా గోడలు గట్టిగా నిలబడతాయా అని అన్ని చెకింగ్లు చేసిండ్రట. అటెంక ఇంటి లోపటున్న బండలను మట్టిని ఏడి కాడికి దోవి అవతల పోసిండ్రు. బేస్మెంట్ కింది దాకా జాకీలతోటి సపోర్ట్ ఇచ్చి కొంచెం కొంచెం మీదికి లేపిండ్రు. ఎత్తు పోసినాక జాకీలు తీసుకుంటా గోడలు పెట్టిండ్రు. వాళ్లకు కావలసినంత ఎత్తు దాకా అట్లనే మెల్లమెల్లగా లేపుడేనట. గోడలకు పర్రెలు లేవట, ఇంత కూడా అద్లింది లేదు కదిలింది లేదు. 15 లక్షల దాకా ఖర్చొస్తున్నదట. హర్యానా దిక్కుండేటోళ్లు నిమ్మలంగా ఇంటిని లేపేటందుకు ముంగటపడ్డారట. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు టెక్నాలజీని వాడుకున్నోళ్లకు వాడుకున్నంత పోండ్రి.
జనాలు గిట్లనే ఇండ్లు మునుగుతున్నాయి లోపటికైతున్నాయి అనేటోళ్ళు గీ ఉపాయం చేసుకోండ్రి. అడ్డగోలుగా ఖర్చు పెట్టి బ్యాంక్ బ్యాలెన్స్ ను ఖాళీ చేసుకోకుండ్రి, సరేనా? ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈ ఆల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.